మొదటిగా మహాగణుడు మహోన్నతుడైనటువంటి దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నా యొక్క కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఈ యొక్క వాక్యాన్ని నేర్చుకునే దానికై ఆసక్తి కలిగినటువంటి ప్రియ సహోదరులందరికీ యేసుక్రీస్తు వారి పేరిట నా యొక్క కృతజ్ఞతాస్తులు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనం యెహోషువ గ్రంథము 5వ అధ్యాయాన్ని ధ్యానిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుందాము. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము. వారు దాటుచుండగా ఇశ్రాయేలీయుల ఎదుట నుండి యెహోవా యొర్దాను నీళ్లను ఎండజేసిన సంగతి యొర్దానుకు పడమటి దిక్కునున్న అమోరీల రాజులందరూ సముద్రము నద్దనున్న కనానీయుల రాజులందరూ వినినప్పుడు వారి గుండెలు చెదిరిపోయెను. ఇశ్రాయేలీయుల భయము చేత వారికి ఇక ధైర్యమేమీ లేకపోయెను. ఈ చదవబడినటువంటి మొదటి వచనాన్ని మనం గమనించినప్పుడు, ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు యొర్దాను నది దాటి అవతలకు వెళ్ళారో ఆ సందర్భంలో యొర్దాను నీళ్లు ఏ విధంగా ఎండిపోయి ఆరిన నేల మీద వారందరూ దాటారు అనేటువంటి సంగతి యొర్దానుకు పడమటి దిక్కునున్నటువంటి అమోరీయుల రాజులందరూ సముద్రము నద్దనున్న కనానీయుల రాజులందరూ వినినప్పుడు వారి గుండెలు చెదిరిపోయెను. ఈ మాట మనం గమనిస్తూ ఉన్నప్పుడు యొర్దానికి యువతల వైపు తూర్పు భాగము, ఆ భాగాన్ని రూబేనీయులు, గాదీయులు, మనషే అర్ధగోత్రపు వారు స్వాధీనపరుచుకున్నారని మనకు తెలుసును. ఎప్పుడైతే యొర్దాను దాటి అవతలకు వెళ్ళారో ఇంచుమించు వాళ్ళు యొర్దాను మీద పూర్తి పట్టు సాధించినట్టే లెక్క. ఒకవేళ అడ్డగించాలి అనుకుంటే యొర్దానికి ముందే వారిని ఎవరైనా అడ్డగించాలి. కానీ వీరికి దేవుడు తోడుగా ఉన్నాడన్నటువంటి విషయాన్ని గ్రహించినటువంటి ఆ కనాను దేశపు రాజులందరూ కూడా వారి గుండెలు చెదిరిపోయి వారి భయముతో బిక్కుబిక్కుమంటూ ఉన్నారన్నటువంటి వాస్తవాన్ని ఇక్కడ దేవుడు యెహోషువ ద్వారా లిఖించేశాడు. కనుక వారెవరూ కూడా వీరితో యుద్ధం చేసేదానికి, అడ్డగించేదానికి, వీరిని ఎదుర్కొనేటువంటి దానికి ఎవరు కూడా సాహసం చేయలేకపోతా ఉన్నారు. అయితే ఇక్కడ దేవుడు వారికి ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. 2వ వచనం నుంచి, ఆ సమయమున యెహోవా రాతి కత్తులు చేయించుకొని మరలా ఇశ్రాయేలులకు సున్నతి చేయించమని యెహోషువకు ఆజ్ఞాపించగా, యెహోషువ రాతి కత్తులు చేయించుకొని సున్నతి గిరి అను స్థలము దగ్గర ఇశ్రాయేలులకు సున్నతి చేయించను. యెహోషువ సున్నతి చేయించుటకు హేతువేమనగా, ఐగుప్తులో నుండి బయలుదేరిన వారందరిలో యుద్ధ సన్నుద్ధులైన పురుషులందరూ ఐగుప్తు మార్గమున అరణ్యములో చనిపోయిరి. బయలుదేరిన పురుషులందరూ సున్నతి పొందినవారే కానీ ఐగుప్తుల నుండి బయలుదేరిన తరువాత అరణ్య మార్గమందు పుట్టిన వారిలో ఎవరునూ సున్నతి పొంది ఉండలేదు. యెహోవా మనకు ఏ దేశమును ఇచ్చెదనని వారి పితరులతో ప్రమాణము చేసెనో, పాలు తేనెలు ప్రవహించు ఆ దేశమును తాను వారికి చూపింపనని యెహోవా ప్రమాణం చేసి ఉండెను కనుక ఐగుప్తు నుండి వచ్చిన ఆ యోధులందరూ యెహోవా మాట వినకపోయినందున వారు నశించు వరకు ఇశ్రాయేలీయులు 40 సంవత్సరములు అరణ్యములో సంచరించుచూ వచ్చిరి. ఆయన వారికి ప్రతిగా పుట్టించిన వారి కుమారులు సున్నతి పొంది ఉండలేదు గనుక వారికి సున్నతి చేయించెను. ఎలయనగా మార్గమున వారికి సున్నతి జరపలేదు. కాబట్టి ఆ సమస్త జనము సున్నతి పొందుట తీరిన తరువాత తాము బాగుపడు వరకు పాళెములోని తమ చోట్ల నిలిచిరి. అప్పుడు యెహోవా, నేడు నేను ఐగుప్తు అవమానము మీ మీద నుండకుండా దొరిలించి వేసి ఉన్నానని యెహోషువతో అనెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాలని పేరు. ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే
ఎప్పుడైతే వారు కనాను దేశాన్ని స్వతంత్రించుకునేదానికి యోర్దాను దాటారో, దాటిన తర్వాత దేవుడు ఇజ్రాయేలుకు చెప్పినటువంటి మాట ఏంటని మనం గమనించినట్లయితే, రాతితో కత్తులను చేయించుకొని ఆ రాతి కత్తులతో ఇజ్రాయేల్ ఉన్నటువంటి ప్రతి పురుషుడు కూడా సున్నతి చేయించమని చెప్పేసి యెహోషువకు ఆజ్ఞాపించాడు. ఈ సున్నతి అనేటువంటిది మనం ఎక్కడ గమనిస్తాము అనంటే, మొట్టమొదట అబ్రహాము దగ్గర ప్రారంభమైంది. ఆ తర్వాత మనం గమనించినప్పుడు సీనాయి పర్వతం దగ్గర ఇజ్రాయేలులతో దేవుడు నిబంధన చేసుకున్నప్పుడు ఆ నిబంధన ఆజ్ఞలలో ఒక ఆజ్ఞగా సున్నతిని దేవుడు వారికి ప్రవేశపెట్టాడు. అక్కడ వారందరూ కూడా సున్నతి పొందినట్లుగా మనం గమనిస్తూ ఉంటాం. అయితే ఆ తర్వాత వీరు ప్రయాణం చేసినటువంటి 40 సంవత్సరాల కాలంలో మార్గ మధ్యంలో పుట్టినటువంటి వారెవరికి కూడా సున్నతి చేయబడలేదు. కారణం ఏంటంటే, ఈ 40 సంవత్సరాల ప్రయాణంలో వారు దేవుని మీద తిరుగుబాటు చేయటం, మోషే మీద సడగటం, అహరోను మీద వ్యతిరేకంగా మాట్లాడటం, దేవుని కార్యాలన్నిటినీ వారు తిరస్కరించటం, ఇలాగన రకరకాలైనటువంటి వ్యతిరేక భావనలతో వాళ్ళు వారి జీవితాన్ని గడిపినటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. కనుక వాళ్ళని గురించి ఏమంటూ ఉన్నాడు అనంటే, 6వ వచనం చదువుతూ ఉన్నాను. యెహోవా మనకు ఏ దేశమును ఇచ్చేదనని వారి పితరులతో ప్రమాణము చేసెనో, పాలు తేనెలు ప్రవహించు ఆ దేశమును తాను వారికి చూపింపనని యెహోవా ప్రమాణము చేసి ఉండెను. గనుక ఐగుప్తు నుండి వచ్చిన ఆ యోధులందరూ యెహోవా మాట వినకపోయినందున వారు నశించు వరకు ఇజ్రాయేలీయులు 40 సంవత్సరములు అరణ్యములో సంచరించుచూ వచ్చిరి. ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించండి. ఇది మన యొక్క జీవిత ప్రయాణంలో కూడా ఒక గొప్ప పాఠంగా మనం గమనిస్తూ ఉంటాం. అంటే వారికి ముందు వాగ్దానం చేయబడింది. మనం ముందుగానే గమనించినట్లుగా సీనాయి పర్వతం దగ్గర దేవుడు వారితో మాట్లాడతాను అనంటే, మనం నిర్గమకాండం 19వ అధ్యాయంలో చూసాము. దేవుడు మాతో చెప్పినంత మేము చేసేస్తామని ఏకకంఠముతో వారు దేవునికి ఉత్తరం ఇచ్చినట్లుగా మనం గమనిస్తూ ఉంటాం. ఆ తర్వాత దేవుడు వారికి నిబంధన వాక్యాలను ఇచ్చాడు. ఆ వాక్యాల ప్రకారం నడుచుకోండి, నేను మిమ్మల్ని కనాను దేశం తీసుకెళ్ళిపోతానని చెప్పాడు. కానీ వారిని దేవుడు ఇంచుమించు 40 సంవత్సరాల పాటు ఎందుకు ఈ యొక్క అరణ్యంలోనే సంచరింప చేశాడు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి అనంటే, ఒకసారి మళ్ళా ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయంలోనికి వెళ్ళినట్లయితే, దేవుడు 40 సంవత్సరాల పాటు వారిని ఎందుకు అరణ్యంలోనే నడిపించాడు, 40 రోజులు వెళ్ళవలసిన ప్రయాణాన్ని 40 సంవత్సరాలకు ఎందుకు ఆయన కొనసాగింపజేశాడనే విషయం మనం గ్రహిస్తాము. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువుతూ ఉన్నాను. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో, నిన్ను శోధించి నీ హృదయములో నున్నది తెలుసుకున్నటకు నిన్ను అణుచు నిమిత్తమును అరణ్యములో 40 సంవత్సరములో నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. గమనించండి, దేవుడు 40 సంవత్సరాల ప్రయాణాన్ని ఎందుకు పొడిగించాడు అనంటే, ఆయన వారిని శోధించేదానికి, కాలము గడిచిన కొద్దీ మనుషుల యొక్క మనసుల్లో ఉండేటువంటి ఆలోచనలు ఏంటో, వాస్తవాలేంటో బయటపడతాయని వారిని పరిశోధించేదానికి 40 దినముల ప్రయాణాన్ని 40 సంవత్సరాలకు దేవుడు పొడిగించినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. దేవుడు ఎక్స్పెక్ట్ చేసినట్లుగానే నిజంగానే వాళ్ళు ఒకవేళ 40 దినాల్లో కనుక దేవుడు వాళ్ళని తీసుకెళ్ళిపోయి కనాను దేశంలో పెట్టేస్తే వాళ్ళు ఏమనేవాళ్ళు అనంటే, మా బాహుబలము చేత, అలాగనే మా యొక్క శక్తి చేత, మా భక్తి చేత, మా సామర్థ్యం చేత ఈ కనాను దేశాన్ని మేము స్వాధీనపరుచుకున్నామని దేవుని కంటే ఎక్కువైనటువంటి గొప్పలు చెప్పుకునేటువంటి వారుగా ఉండేవారు. అందుకనే దేవుడు ఏం చేశాడు అనంటే, వారికి అలాంటి అవకాశం ఇవ్వకుండా వారిని పరిశోధించి వారు నిజంగా చివరి వరకు ఓపికగా ఉంటారా లేదా అనేటువంటి ఒక టెస్ట్ వాళ్ళకు పెట్టి 40 సంవత్సరాలు పొడిగించినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. కనుక ఈ టెస్ట్లో ఇంచుమించు
6,03,548 మంది ఫెయిల్ అయినట్లుగా మనం గమనిస్తూ ఉంటాం. ఈ 6,03,548 మందికి అనగా 50 మందికి పుట్టినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఇప్పుడు ఈ కనాను దేశపు సరిహద్దుల్లో యోర్దానుకు అవతల దాటిన తర్వాత వారందరికీ సున్నతి చేయించమని దేవుడు యెహోషువకు ఆజ్ఞాపించాడు. కనుక వారందరూ కూడా అక్కడ సున్నతి పొంది ఆ సున్నతి పొందినటువంటి గాయాలు మానేంత వరకు వారు ఆ పాళెములోనే ప్రయాణం చేయకుండా నిలబడినట్లుగా, అంటే వాళ్ళు వెయిట్ చేసినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఆ దినమున దేవుడు ఏం చెప్పాడు అన్నదంటే 9వ వచనంలో, యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనంలో, అప్పుడు యెహోవా, నేడు నేను ఐగుప్తు అవమానము మీ మీద నుండకుండా దొర్లించి వేసి ఉన్నానని యెహోషువతో నేను. ఐగుప్తు యొక్క అవమానం వీళ్ళ మీద ఏముంది అని మనం గమనించినట్లయితే, ఐగుప్తు దేశంలో వీరికి ఉన్నటువంటి గుర్తింపు ఏంటి అని అంటే, వీళ్ళు హెబ్రీలు అనగా గొర్రెలను కాచుకునేటువంటి వాళ్ళు. వీరు ఐగుప్తీయులకు బానిసలు. ఇంచుమించు 400 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ తరాలన్నీ కూడా బానిసలుగానే బ్రతుకుతూ ఉన్నారన్నట్టు ఒక అపవాది అవమానకరమైనటువంటి స్థితి ఆ దేశంలో వారికి ఉండింది. కనుక దేవుడేమన్నాడు అని అంటే, నేను మిమ్మల్ని గద్ద రెక్కల మీద మోసుకొని పోయినట్లుగా కనాన్ దేశానికి నడిపిస్తానని చెప్పినటువంటి మాటను బట్టి ఈ కనాన్ దేశపు సరిహద్దులోకి తీసుకొచ్చిన తర్వాత ఏం చెప్తూ ఉన్నాడు అంటే, ఇప్పటి వరకు ఐగుప్తు దేశానికి సంబంధించిన మీ మీద నింద ఏదైతే ఉందో, లేక మీకున్నటువంటి అవమానం ఏదైతే ఉందో, అదంతా ఈ రోజుతో నేను మీ మీద నుంచి తీసివేశాను. కనుక వాళ్ళు ఆ స్థలానికి ఏం పేరు పెట్టారు అంటే గిల్గాలు అనేటువంటి పేరు పెట్టారు. కనుక గిల్గాలు అని అంటే అర్థం ఏంటిదంటే దొరలించిన అని అంటే అక్కడి నుంచి మరొక చోటకి తరలించిన అనేటువంటి అర్థం వచ్చేటట్లుగా వారి మీదకి ఐగుప్తు బానిసలు అనేటువంటి నింద లేకుండా, ఆ పేరు వారికి లేకుండా దేవుడు ఒక శ్రేష్టమైనటువంటి దేశానికి వారిని నడిపించినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అలాగనే 10వ వచనం నుంచి కూడా చదువుదాము. ఇశ్రాయేలీయులు గిల్గాలులో దిగి ఆ నెల 14వ తేదీని సాయంకాలమున యెరికో మైదానంలో పస్కా పండుగను ఆచరించిరి. పస్కా పోయిన మరునాడు వారు ఈ దేశపు పంటను తినిరి. ఆ దినమందే వారు పొంగకయు వేచబడి ఉన్న భక్ష్యములను తినిరి. మరునాడు వారు ఈ దేశపు పంట తినుచుండగా మన్నా మానిపోయెను. అటు తర్వాత ఇశ్రాయేలీయులకు మన్నా దొరకకపోయెను. ఆ సంవత్సరమున వారు కనాను దేశపు పంట తినిరి. ఈ యొక్క 3 వచనాల్లో ఉన్నటువంటి ప్రత్యేకమైన విషయం ఏంటంటే, వీళ్ళు మార్గమధ్యంలో మళ్ళా పస్కా పండుగ చేసినట్లుగా మనం చూడలేము. ఎందుకంటే వారికి ఆజ్ఞాపించాడు. ఇది వాళ్ళు ఐగుప్తు దేశం నుంచి దాటి వచ్చిన తర్వాత వాళ్ళకి ఈ యొక్క పండగ అనేటువంటిది తరతరాలకు నిత్యమైన కట్టడగా ఉండాలని చెప్పాడు. కానీ వాళ్ళు దేవుణ్ణి శోధించటము, వాళ్ళు పడటము, లేవటము, దేవుని మీద తిరగబడటమే జరిపోయింది తప్ప ఆజ్ఞలు పాటించేటువంటి ఆ బుద్ధి వాళ్ళకి లేకుండా పోయింది. కనుక ఇప్పుడు వీళ్ళు కనాన్ దేశపు సరిహద్దుల్లోకి వచ్చిన తర్వాత ఏం చేస్తా ఉన్నారు అని అంటే, పస్కా పండుగ ఆచరించారు. అనగా పులియని రొట్టెలను వాళ్ళు చేసుకొని తిన్నారు, దేవునికి ఆజ్ఞ నెరవేర్చారు. అదే సమయంలో ఆ మరునాడు వాళ్ళకి ఏమైంది అంటే, ఆ దేశపు పంటను వారు తింటూ ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అంటే వీళ్ళు ఇంకా ఏమీ స్వాధీనపరచుకోలేదు కదా, వీళ్ళు ఇంకా మరి ఆ దేశంలో వ్యవసాయం చేయలేదు కదా, మరి ఎక్కడి నుంచి వారికి వచ్చింది ఈ దేశపు పంట అనేటువంటి ఒక సందేహం మనకు బయలుదేరవచ్చును. అయితే మనం గమనించినప్పుడు ఎప్పుడైతే యోర్దాను నది వీళ్ళు దాటారో, ఆ దాటినటువంటి వెంటనే అక్కడి నుంచి ఇదంతా కూడా కనాను దేశమే గనక వారికి మధ్యలో వారికి ఎదురుగుండా ప్రతి పట్టణాన్ని, ప్రతి పల్లెను అన్నిటినీ వాళ్ళకి స్వాధీనపరుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక అనగా వీళ్ళని దేవుడు అక్కడికి దాటించాడు అంటే ఇంకా చాలా, ఇక వాళ్ళది ఆ దేశం వాళ్ళకి అయిపోయింది అనమాట. కాబట్టి వాళ్ళ ముందున్నటువంటి ప్రతి పంటను, ప్రతి యొక్క ధాన్యాన్ని వాళ్ళు ఆ దేశంలో తినేదానికి వారు సిద్ధం చేసుకున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. తర్వాత 13వ వచనము.
యెహోషువ యెరికో ప్రాంతమునున్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచియుండెను. యెహోషువ అతని ఎదుకు వెళ్ళి, నీవు మా పక్షముగా ఉన్నవాడవా, మా విరోధుల పక్షముగానున్నవాడవా అని అడుగగా అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను. యెహోషువ నేలమట్టుకు సాగిలపడి నమస్కారము చేసి, నా ఏలినవాడు తన దాసులకు సెలవిచ్చినదేమని అడిగాను. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచియున్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షకులు తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగు చేశాను. గమనించండి, వీళ్ళు ఇప్పుడు కనాన్ దేశపు సరిహద్దులకు వచ్చేసి స్వాధీనపరుచుకుంటూ ఆ దేశ పంటను కూడా తినటం మొదలుపెట్టారు. ఎప్పుడైతే వారు కనాన్ దేశపు పంటను తినటం మొదలు పెట్టారో ఆకాశం నుంచి కురిసేటువంటి మన్నా అనేటువంటి ఆహారము ఆగిపోయింది. ఆ తర్వాత యెహోషువ యెరికో ప్రాంత మైదానం అంతటిని కూడా ఆయన పారజోస్తా ఉన్నాడు. అంటే ఎప్పుడు గమనించండి, ప్రజలేమో వారి వారి ఆలోచనలో వారి వారి పనుల్లో ఉంటూ ఉంటారు. కానీ నాయకుడైతే పనిని గురించి, ప్రజలను గురించి ఆయన దూరదృష్టితో ఆలోచన చేస్తూ ఉంటాడు. అంటే ఈయన ఏదో ఖాళీగా ఇక్కడ నిలబడి ఏదో దిక్కులు చూస్తూ ఉన్నాడు అన్నట్టు కనిపిస్తుంది చూసేవాళ్ళకి. కానీ ఆయన ధ్యాసంతో కూడా ఒక ఉన్నతమైనటువంటి పనిని, అలాగే దేవుడు అప్పగించిన పనిని సమర్థవంతంగా చేసేదానికి నిలబడున్నా ఆలోచన చేస్తాడు. ఒకవేళ దిక్కులు చూస్తున్నట్టు కనబడుతున్నా కానీ అక్కడ కూడా ఆయన యొక్క పని సంబంధమైన లక్ష్యము తన మనసులో ఉన్నట్టుగా గ్రహించవలసిన అవసరం ఏర్పడతా ఉంది. అలాగనే యెహోషువ తను చేయబోయే పనిని గురించి అలా పారచూస్తూ ఉన్నప్పుడు అతనికి దూసిన కత్తి చేత పట్టుకున్న ఒక మనిషి కనిపించినట్లుగా కనిపించాడు. కనుక అతనితో యెహోషువ మాట్లాడుతూ ఉన్నాడు, నీవు మా పక్షం వాడవా, మా విరోధుల పక్షం వాడవా అని అంటే వచ్చినటువంటి వ్యక్తి ఏమంటున్నాడు అంటే, నేను యెహోవా సేనాధిపతిగా మీ పక్షాన ఉండేదానికి వచ్చాను అన్నాడు. అనగా యెహోవా దూతే దేవుని చేత పంపబడ్డాడన్న విషయాన్ని యెహోషువ గమనించినప్పుడు ఆ దూతల ఎదుట సాగిలపడి, ఇప్పుడు సేనాధిపతిగా వచ్చిన వ్యక్తి మాకేమి తెలియజేయాలనుకుంటున్నారు అనంటే యెహోషువతో చెప్తూ ఉన్నాడు వచ్చినటువంటి దూత, నీవు నిలిచినటువంటి స్థలం ఈ పరిశుద్ధమైనటువంటిది కనుక నీ పాదరక్షకులు తీసివేయమని చెప్పినప్పుడు యెహోషువ అలాగనే చేసినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. గమనించండి, కనాను దేశము ఇశ్రాయేలీయులు చేరేంత వరకు అపవిత్రమైనదిగానే ఉంది. కానీ ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు ఆ భూభాగమును అడుగుపెట్టారో అక్కడ సున్నతి చేత తమ హృదయాలను తమ దేహాలను ఎప్పుడైతే పరిశుద్ధపరుచుకున్నారో అప్పుడు వారు నిలిచినటువంటి ఆ స్థలాన్ని కూడా దేవుడు పరిశుద్ధంగా ఇచ్చినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. చాలా జాగ్రత్తగా గమనించండి, దేవుని యొక్క కార్యాలు దేవుని యొక్క దృష్టితో మనం చూస్తేనే అర్థమవుతాయి. మనం చాలా సందర్భాల్లో శరీర సంబంధంగా ఆలోచన చేస్తూ ఉంటాం, మన యొక్క మనస్తత్వాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. అవన్నీ కూడా దేవుని చేత అంగీకరించబడేదానికి అవకాశము లేదు అనే వాస్తవాన్ని మనం గ్రహించవలసినటువంటి అవసరం ఉంటూ ఉంది. ఇక్కడ ఈ అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఏంటని మనం గమనించినట్లయితే, మొదటిగా ఎప్పుడైతే మనము రక్షణ పొంది అంటే యోర్దాను దాటి అవతలకు వెళ్ళటం అంటే ఆత్మ సంబంధంగా రక్షణ పొంది పరలోక సంబంధమైనటువంటి మనసుతో పరలోకం వెళ్ళేదానికి మన యొక్క సిద్ధబాటు కలిగి దేవుని పక్షంగా మనం చేర్చబడ్డామో అప్పుడు అపవాదికిని వారి దూతలకును ఈ దేవుని యొక్క బిడ్డలను చూస్తే భయం అండి. వాళ్ళని ఎప్పుడు కూడా కనిపెడుతూ ఉంటాడు తప్ప వాడు ఏమి చేయలేడు. ఎందుకంటే దేవునికి అధికారం వీళ్ళ మీద ఉంటుంది, వీళ్ళు దేవుని పిల్లలకు అంగీకరించబడ్డారు కనుక. అలాగనే రెండో విషయాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ మిగిలినటువంటి సంతతికి అంతటి కూడా సున్నతి చేయించమని ఆజ్ఞాపించడం మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఇది రక్షణ పొందినటువంటి వాళ్ళు ఏం చేయాలి, మిగిలినటువంటి తమ కుటుంబ సభ్యులకు తమ వారందరికీ కూడా రక్షణకరమైన స్థితిలో నడిపించేదానికి వారి కొరకు ఆలోచన చేయాలి, వాక్యం చెప్పాలి. ఆ రక్షణ సంబంధం కార్యం వారిలో జరిగేటట్లుగా ఈ దాటినటువంటి వారందరూ కూడా ప్రయాసపడాలి. అప్పుడు దేవుడు మనము సాతాను సంబంధులము లోకస్తులమైనటువంటి నిందను తీసివేసి మనకు క్రైస్తవులు అనేటువంటి గొప్ప ఆత్మ సంబంధమైన ఆధిక్యత గల
పేరును మనకిస్తూ ఉంటాడు. అలాగనే మనం గమనించినప్పుడు వీళ్ళు తిన్నటువంటి కనాను దేశపు ఆహారాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే, మనము లోకములో ఉన్నంత వరకు లోక సంబంధమైన ఆహారాన్ని తింటూ అది మాత్రమే ఆహారం అని బ్రతికేటువంటి పరిస్థితులు. ఎప్పుడైతే మనం రక్షణ పొంది పరలోకం కొరకు బ్రతుకుతూ ఉన్నామో అప్పటి నుంచి ఈ దేహానికి సంబంధించిన ఆహారం కంటే కూడా వాక్యము మన ఆత్మలకు శ్రేష్టమైన ఆహారం అని గ్రహించి దాని కొరకు ఎక్కువ శ్రద్ధ తీసుకుని దానిని ప్రతినిత్యము స్వీకరించేటువంటి వారిగా మనల్ని మనం ఆయుత్తపరచుకోవాలి. ఎప్పుడైతే ఇలాంటి స్థితిలో మనం ఉంటామో అప్పుడు దేవుడు ఖచ్చితంగా ఇక్కడ యెహోవా సేనాధిపతిగా నేను వచ్చానని ఒక దూత చెప్పినట్లుగా మనం ఉన్నటువంటి స్థలం ఏదైనా, అది సంఘమైనా, లోకములో ఎక్కడైనా, లేక నీ గృహమైనా, పరిశుద్ధపరచబడినటువంటి వారు ఏ స్థలం మంది అయితే నిలువబడతారో ఆ స్థలంలో ఉన్నటువంటి ప్రతి చోట కూడా దేవుని యొక్క దూతలు తోడుగా ఉంటారు. దేవుని యొక్క ప్రత్యక్షత, ప్రసన్నత ఆ స్థలమందు వారికి తోడుగా ఉంటుందనే వాస్తవాన్ని మనం గ్రహించవలసినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి స్థితిని మనం గమనించినప్పుడు మనము లోక సంబంధమైన ఏ బెదురుకు భయపడమో, శత్రువుకు భయపడమో, అపవాదికి భయపడమో, పాపానికి భయపడమో, ఇంకా ఏ విధమైనటువంటి తెగులు కూడా భయపడకుండా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనేటువంటి గొప్ప నిరీక్షణతో ధైర్యంగా జీవించడానికి మనకు చక్కని అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. కానీ చాలామంది ఏం చేస్తారంటే రక్షణ పొందుతారు, కానీ ఈ రక్షణ పొందిన తర్వాత సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడి దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని తమ మనసుల్లో పరిపూర్ణమైన విశ్వాసం తీసుకుంటున్నారు. వారు అనుమానాలు పెట్టుకుంటూ ఉంటారు, సందేహిస్తూ ఉంటారు. అలాగనే మధ్య మధ్యలో ఇతరుల లోకస్తుల మాటలు వింటూ ఉన్నప్పుడు వారిలో లేనిపోయినటువంటి అనుమానాలు ఏర్పడి మళ్ళీ దేవుని యొక్క వాక్యాన్ని, జరగబోయే కార్యాలను కూడా వీరు సందేహించేటువంటి వారిగా అనుమానంతో బ్రతుకుతూ ఉంటారు. అలాంటి బ్రతికి ఎలాంటిది ఏంటంటే, యేసుక్రీస్తుతో పాటు 3.5 సంవత్సరాలు ఉండి కూడా ఆయన తర్వాత తిరిగి లేచాడని ప్రకటించబడుతూ ఉన్నప్పుడు తోమా అన్నాడు, నేను ఆయన యొక్క ప్రక్కను గాయములోను, ఆయన చేతులు కాళ్ళలో ఉన్నటువంటి గాయాల్లోనూ వేలు పెట్టి చూస్తే తప్ప ఆయన తిరిగి లేచాడని నమ్మలేను అన్నాడు. కాబట్టి 3.5 సంవత్సరాలు ఏమి నేర్చుకున్నాడు? ఆయనలో ఉన్న విశ్వాసం ఏంటి? ఒక నిరీక్షణ ఏమన్నా ఉందా? అనగా ఆయన దేవునితో ఉన్నాడు కానీ సరైనటువంటి స్థితికి రాలేకపోయాడు. కనుక చాలామంది అలాగే ఉంటూ ఉంటారు. అలాంటి బలహీనమైనటువంటి పరిస్థితులను తీసివేసుకోవాలి. అలాంటి తలంపులు ఎవరైనా పుట్టిస్తూ ఉంటే అటు వారికి దూరంగా ఉండాలి. దేవుని మీద, ఆయన కార్యాల మీద, దేవుని యొక్క సంఘాన్ని గురించి, దేవుని యొక్క చిత్తాన్ని గురించి ఎవరైనా తక్కువ చేసేవాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర నుంచి దూరంగా పారిపోవటం బెటరు. అలాంటి వాళ్ళ నుంచి వేరైపోవటం బెటరు. ఎందుకు అనంటే వారు పాడైపోతూ మనల్ని కూడా దేవునికి దూరస్తులను చేసేటువంటి ప్రమాదకరమైన స్థితికి మనం తీసుకెళ్ళేటువంటి వారిగా ఉన్నారు. కాబట్టి అలాంటి వారిలో నుంచి వైదొలిగి మన యొక్క విశ్వాస జీవితాన్ని బలపరుచుకుంటూ ఇక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసి ముగిస్తాను. యెహోవా సేనాధిపతిగా వచ్చిన దూత ఎలా చెప్పాడో అలాగనే మనకు ఒక సేనాధిపతి ఉన్నాడు. మీరు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం గమనించినట్లయితే, మన విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు అనేటువంటి ఒక మాటను మీరు గమనిస్తారు. అక్కడ విశ్వాసమునకు కర్త అనేటువంటి మాట దగ్గర ఒకటేనా అంకేసి కింద దాని భావం ఏముంటుందంటే సేనాధిపతి అని ఉంటుంది. కాబట్టి మన సేనాధిపతి ఎవరు అనంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన పాపాన్ని జయించాడు, లోకాన్ని జయించాడు, అపవాదిని జయించాడు, శత్రువుని జయించాడు, అన్నిటిని జయించి ఆయన జయశాలిగా ఈ లోకంలో అంగీకరించబడ్డాడు. దేవుని ఎదుట జయశాలిగా ఉన్నాడు. కనుక అలాగని జయించగలిగిన వాడే జయశాలి తప్ప ఈ భూమి మీద కొంతమంది జయశాలని పేర్లు పెట్టుకునేటువంటి పరిస్థితులు కూడా ఉన్నారు. వాళ్ళకు వాళ్ళు పెట్టుకుంటే జయశాలు కాలేరు, కానీ అది దేవుని చేత ఇవ్వబడేటువంటి గుర్తింపు ఉండాలి. అది కూడా ఎప్పుడు ఇస్తాడు అని అంటే ఈ లోకములో శరీరధారిగా ఉన్నంత కాలము కూడా సంపూర్ణంగా మనం వాక్యానుసారంగా బ్రతికి సాతాన్ని, లోకాన్ని, పాపాన్ని జయించినప్పుడు దేవుడు ఇచ్చేటువంటి బిరుదది. కాబట్టి ప్రస్తుతానికి లోకంలో జయశాలి ఎవరైనా ఉన్నారు అంటే
ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆయనను మన సేనాధిపతిగా ఉంచుకొని మనం ఆయన యొక్క అడుగుజాడల్లో వెళ్ళినట్లయితే ఆయన మనకి ఇచ్చినటువంటి వాగ్దానాలు, ఆదరణకరమైనటువంటి మాటలు, భరోసాలు ఎన్నో ఉన్నాయి. కనుక వీటన్నిటి ద్వారా మన విశ్వాస జీవితంలో విజయాన్ని సాధించి క్రీస్తుతో కూడా తండ్రి యొక్క కుడిపార్శ్వన ఉండేదానికి మనం అందరం అలాంటి పరిపూర్ణమైన ధైర్యంతో ముందుకు కొనసాగాలని ప్రభువును బట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఈ వాక్యం ద్వారా ప్రోత్సహిస్తూ అలాగనే బలపరుస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను.